ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతయు దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండునుగాక. ఈ దినపు దేవుని మాట ఇర్మియా పుస్తకం 32వ అధ్యాయము 41వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం గమనిస్తే దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నారు. తన ప్రజలకు మేలు చేయాలని దేవుడు సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నారు. దేవుడు మేలు చేయాలని అయితే ఈ దినాల్లో చాలా మంది ఆయన ఆరాధించే భక్తులు దేవుని వలన మేలు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు మా జీవితంలో మేలు చేయాలి, మమ్మల్ని దీవించాలి, ఆశీర్వదించాలని చాలా మంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు వలన మేలు పొందుకోవాలని అనేక మంది ఆశపడుతూ ప్రార్థిస్తూ ఉన్నారండి. ఏంటి ఆ మేలు? ఉద్యోగం అనే మేలు, ప్రమోషన్ అనే మేలు, వ్యవసాయం, గర్భఫలము అనే మేలు, ఇల్లు కట్టుకోవటం ఇదొక మేలు, ఆత్మీయ జీవితంలో వర్ధిల్లటం ఇదొక మేలు. ఈ విధమైన మేలులు పొందాలని చాలా మంది ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. కనుక దేవుని బిడ్డలారా, మరి దేవుడేమో మనకి మేలు చేస్తూ ఆయన ఆనందించేవాడుగా ఉన్నారు. మరి దేవుని వలన ఇంకా నీ జీవితంలో ఏ మేలు కలగలేదో ప్రార్థన చేసుకోగలిగితే దేవుడు నిశ్చయముగా నీవు కోరుకున్నట్లుగా దేవుడు నీకు మేలు జరిగించునుగాక. ఆరోగ్య విషయంలో, సంతాన విషయంలో, గర్భఫల విషయంలో, భూమి పంట విషయంలో, పశువుల విషయంలో, నీకు ఏ విషయంలో మేలు కలగాలో నిశ్చయముగా దేవుడు ఆ విషయంలో మేలు చేసి నీ యందు ఆనందించే దేవుడు ఆయన. దేవుడు కూడా మన యందు ఆనందిస్తూ ఉంటాడు ఎప్పుడంటే మేలు చేసి. కనుక దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మనందరి జీవితంలో దేవుడు గొప్ప కార్యములు, ఆయన మేలు జరిగించునుగాక. మనము కూడా ఆ సందర్భాల్లో ఇతరులకు మేలు చేసినప్పుడు మన హృదయంలో ఏదో తెలియని సంతృప్తి, ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. నేను మేలు చేశాను అని, నేను ఇతరులకు ఉపకారం చేశాను అని, నేను ఇతరులకు మేలు చేశాననే ఆనందం మన హృదయంలో ఉంటుంది. మానవులమైన మనకే అంత ఆనందం కలిగితే మరి దేవాది దేవుడు ఈ సర్వ మానవానికి ఎంతో మేలు చేస్తూ ఉన్నప్పుడు ఇంకా ఆయనకి ఎంత ఆనందం కలుగుతుంది. కనుక దేవుని బిడ్డలారా, మేలు చేయుట్లో దేవుడు నిత్యము ఆనందించే దేవుడు ఆయన. మనం ఆరాధించే దేవుడు కీడు చేయడానికి త్వరపడడు. మనం ఆరాధించే దేవుడు కీడు చేసే దేవుడు కాదు, చేసి ఆనందించే దేవుడు కాదు, కానీ మేలు చేసి ఆనందించే దేవుడే ఉన్నాడు. మనం ఆరాధించే దేవుడు గొప్ప దేవుడు ఆయన. మేలు చేయటమే ఆయనకు తెలుసు. మేలు చేయాలనే ఆయన ఆశ, మేలు చేయాలనే ఆయన యొక్క తపన. ఇందుకు చూడండి, ఎవరికి మేలు చేస్తాడు అంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితంలో మేలు చేయాలంటే మనము నిత్యము మన బ్రతుకు దినములన్నిట ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆ నోటి మాట విషయంలో, ఆలోచనల విషయంలో, తలంపుల విషయంలో దేవుడు చూస్తున్నాడనే భయము, భక్తి కలిగి మనం నడిపించబడాలి. భక్తి మనం చేసేవారంగా ఉండాలి. మానక మనం భక్తి చేసేవారంగా ఉండాలి. ఈ భయభక్తులు ఎవరిలో అయితే ఉంటాయో దేవుడు మానక వారి జీవితంలో మేలులు చేస్తూ ఆనందించే దేవునిగా ఉన్నారు. కనుక దేవుని బిడ్డలారా, ప్రభువు చెప్తున్నారు, వారికి మేలు చేయుటలో నేను ఆనందించున్నాను అని. దేవుడు నీకు మేలు చేసి ఆయన ఆనందించునుగాక. దేవుని వలన నీకు మేలు కలుగునుగాక. మేలు చేసిన దేవుడు ఆనందించునుగాక. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, దయగల తండ్రి, జీవాధిపతి అనే యేసయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభువా, ఈ దినాన్ని మీరు మాకు అనుగ్రహించున్నారు. ఈ దినాన మాకు మేలు చేయాలని మీరు ఆశపడ్డారు. మాకు మేలు చేసి మీరు సంతోషించే దేవునిగా ఉన్నారు. ఈ దినాన ప్రభువా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారు ఏ మేలు లేక ఉన్నారో ఈ దినమందు ఆ మేలు మీరు చేయబోతున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి వారిని దీవించని, దినమంతా కృపా క్షేమాలు మాకు తోడుగా ఉంచి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.